ఢిల్లీ ఎయిర్పోర్ట్లో ప్రధాని మోదీ అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోబాల్, విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిశ్రీతో భేటీ అయ్యారు. ఘటన గురించి చర్చించారు. కాసేపట్లో ప్రధాని అధ్యక్షతన భద్రతపై కేబినెట్ కమిటీ సమావేశం కానుంది. మరోవైపు కశ్మీర్ మారణ హోమంలో మృతుల సంఖ్య పెరుగుతోంది. ఇక ఈ ఘటనపై దర్యాప్తు చేసేందుకు ఎన్ఐఏ రంగంలోకి దిగింది. ఘటనా స్థలంలో నెంబర్ ప్లేట్ లేని బైక్ను భద్రతా దళాలు గుర్తించాయి. అందాలలోయ పెహల్గాంలో ఉగ్రదాడిలో 25 మందికి పైగా పర్యాటకులు ప్రాణాలు కోల్పోయినట్టు తెలుస్తోంది. ఇప్పటికే 30 మందిగా కూడా తేల్చారు. ఇంకా మృతుల సంఖ్య పెరుగుతోంది. పర్యాటకులే లక్ష్యంగా జమ్మూ కాశ్మీర్లో టెర్రరిస్టులు తెగబడ్డారు. ఆర్మీ యూనిఫామ్లో వచ్చి మతం అడిగి మరీ కాల్పులు జరిపారు. దొరికిన వాళ్లను దొరికినట్లు పిట్టలను కాల్చినట్లు కాల్చి చంపేశారు. మరోవైపు ఉగ్ర ఘటనపై అమిత్ షా సైతం సమీక్ష నిర్వహించారు. ఉగ్ర ఘటనను ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ ఖండించారు. ఢిల్లీ ఎయిర్పోర్ట్లో ప్రధాని మోదీ అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోబాల్, విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిశ్రీతో భేటీ అయ్యారు. ఘటన గురించి చర్చించారు. మరి కాసేపట్లో ప్రధాని అధ్యక్షతన భద్రతపై కేబినెట్ కమిటీ సమావేశం కానుంది. మరోవైపు
కశ్మీర్ మారణ హోమంలో మృతుల సంఖ్య పెరుగుతోంది. ఇక ఈ ఘటనపై దర్యాప్తు చేసేందుకు ఎన్ఐఏ రంగంలోకి దిగింది. ఘటనా స్థలంలో నెంబర్ ప్లేట్ లేని బైక్ను భద్రతా దళాలు గుర్తించాయి. అందాల లోయ పెహల్గాంలో ఉగ్రదాడిలో ఇప్పటికే 30 మందికి పైగా పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. పర్యాటకులే లక్ష్యంగా జమ్మూ కాశ్మీర్లో టెర్రరిస్టులు తెగబడ్డారు. ఆర్మీ యూనిఫామ్లో వచ్చి మతం అడిగి మరీ కాల్పులు జరిపారు. దొరికిన వాళ్ళని దొరికినట్లు పిట్టలను కాల్చినట్లు కాల్చి చంపేశారు. इन टेररिस्ट ने इनको मारा है। हम उन तमाम फैमिलीज़ के साथ खड़े हैं और हम जो ज़ख्मी हैं हम दुआ करते हैं कि वो जल्द से जल्द सेहतियाब हो। दूसरी अहम बात यह है कि ये एक इंटेलिजेंस फेलियर भी है और हुकूमत को, नरेंद्र मोदी हुकूमत को देखना है कि उनकी डिटरेंस पॉलिसी कितनी कामयाब हो रही नहीं हो रही है। चौथी बात यह है कि उरी हुआ, पुलवामा हुआ, ये उरी और पुलवामा से ज़्यादा कंडेमनेबल इंसिडेंट है ये, क्योंकि जो सिविलियन लोग हैं वहाँ पर जाकर ये टेररिस्ट जो हमारे पड़ोसी मुल्क से ज़रूर आए हैं और वहाँ से आकर यहाँ पर हमारी सरज़मीन पर मासूम लोगों को उनकी जान लेते हैं और बड़ा दर्दनाक वाक़या है ये, बल्कि ये मैसेकर है। और हम नरेंद्र मोदी हुकूमत से इस बात का डिमांड करते हैं कि वो अकाउंटेबिलिटी किसकी है फिक्स करें, डिटरेंस पॉलिसी को अपने देखें। और उरी और पुलवामा से बड़ा इंसिडेंट है और उम्मीद करते कि हुकूमत इन तमाम जालिमों को सबक सिखाएगी और इनको जो लोग मरे हैं उनसे इंसाफ होगा। और एमआईएम पार्टी उन तमाम ख़ानदान और परिवार के साथ खड़ी हुई है जिनकी जानें गई हैं।